హాయ్ వేర్స్ వెల్కమ్ టు రుహి మీడియా. కార్తీక దీపం సీరియల్తో మంచి పేరు సంపాదించుకున్న కార్తీక్ మరియు దీప లాక్డౌన్లో చేసిన లైవ్ వీడియో మీరు కూడా చూసేయండి. హైదరాబాద్ ఎలా ఉన్నావు? హైదరాబాద్ కూడా కొంచెం సిమిలర్ పొజిషన్. చాలా బాధగా ఉంది ఈ పరిస్థితి. ఎక్కువగానే ఉంది. చాలా బాధగా ఉంది కదా ఈ పరిస్థితి. ఎస్ 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 ఎగ్జాక్ట్లీ. వాట్ టు డు అందరం కలిసి ఇంట్లో అది ఇది లైక్ మీరేం చేస్తున్నారు అని అందరికి నేనేం చేయాలి? బాగా క్లారిటీ లేదు, నేను వినలేదు. ఇప్పుడు ఓకేనా ఆడియో? అదే లైక్ ఈ టైంలో మనం అందరం సపోర్టివ్ గా ఉండాలి. తెలియని వాళ్ళకి చెప్పాలి, బయటికి వెళ్ళొద్దు, కేర్ఫుల్ గా ఉండండి అని. అందరూ చాలా మంది అంటున్నారు లైక్ దే ఆర్ మిస్సింగ్ కార్తీక దీపం అంట. మళ్ళీ ఎప్పుడు అని కూడా అడుగుతున్నారు. చాలా మందికి నేను అదే చెప్తున్నాను. అందరం కార్తీక దీపం వ్యూవర్స్ అందరం అడుగుతూనే ఉన్నాం, మళ్ళీ ఎప్పుడు అనేది. కూడా ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం చెప్పాలి అర్థం కాక సైలెంట్ గా ఉండాలి నేను కూడా. అవును, మీరిద్దరు కరోనా తర్వాత అయినా కలుస్తారా అంట. మనం కూడా వెయిటింగ్ కదా. తగ్గాక ముందు బయటకు వచ్చి షూటింగ్ కదా స్టార్ట్ చేయాలి. తర్వాత ఆ ప్రాసెస్ లో ఎప్పుడో కలుస్తాం. ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నారు? ఇంట్లో లైక్ అంటే ఫ్యామిలీతో గడపడానికి చాలా లాంగ్ గ్యాప్ అండ్ చాలా లీజర్ టైం దొరికింది. సో అందరిలాగే అవును, ఎంజాయింగ్. ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ లోకి డబ్బింగ్ కి అన్ని బిజీ షెడ్యూల్ కదా. లాస్ట్ ఫ్యూ మంత్స్ లో బిజీ షెడ్యూల్ లో చాలా టైం దొరికింది ఇప్పుడు. అవును, అందరికి ఇది ఒక మెమరబుల్ పీరియడ్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ కూడా. లైక్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫ్యామిలీ టైం అంతే. చూస్తున్నా నేను కూడా FB లో, ఇన్స్టాలో, టిక్ టాక్ లో అవేర్నెస్ వీడియోస్. టిక్ టాక్ షటిల్ ఆడుకుంటున్నారు, మంచిగా నిద్రపోతున్నారు. అంతే కదా. చాలా మంది లాస్ట్ టైం FB లైవ్ లో ఒకసారి వచ్చినప్పుడు ఏం చేస్తుంది అని చాలా మంది అడిగారు. చెప్పు, నువ్వేం చేస్తున్నావు చెప్పు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ హోమ్? నేను ఎక్కువ టైం నిద్రపోతున్నారు ఇప్పుడు. ఎక్కువ టైం నిద్రపోతున్నాను. ఇంకా మంచిగా మంచి ఫుడ్ తింటున్నారు. ఒక్కటే బాధ ఏంటంటే సెల్ఫ్ కుకింగ్ చేయాలి, సెల్ఫ్ కుకింగ్ చేసుకుని తినాలి. అది ఒక బాధ. అక్కడ ఇంట్లో కుకింగ్ చేస్తున్నా. ఈ టైంలో కొత్తగా ఏమన్నా రెసిపీస్? నేను అంత రిస్క్ చేయట్లేదు. వాళ్ళు ఏం పెడితే అది తింటున్నాను అంతే. ఎక్కువ అది బాగాలేదు అని చెప్పి నువ్వు వచ్చి చేయి అంటున్నా. బయటికి వెళ్ళావా ఎప్పుడైనా ఒకసారి? లేదు, వెళ్ళలేదా? లేదు, బయటికి జస్ట్ లైక్ వెళ్ళట్లేదు. జస్ట్ లైక్ రోడ్డు చివరి దాకా విత్ ఇన్ ½ కిలోమీటర్ ఏదైనా అవసరం ఉంటే నేను ఒక 1.5 కిలోమీటర్ ఒక సూపర్ మార్కెట్ వెళ్ళొచ్చా అంతే, వేరే ఇక్కడ వెళ్ళలేదు. ఇక్కడ కూడా అంతే. స్టార్టింగ్ టైంలో
కిలోమీటర్స్, మాక్సిమం 3 కిలోమీటర్స్ అంతే, అంతకంటే ఎక్కువ ట్రావెల్ చేయకూడదు. అవును అవును. ఇంకేంటి విశేషం? ఇంకోటి ఏంటంటే చాలా మంది కార్తీక దీపం వచ్చే టైంలో తొందరగా కలపండి కలపండి అని అడుగుతున్నారు. లైక్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని అడుగుతున్నారు. మాకు కూడా తెలియదు కదా ఆ, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నానని. yes, yes, yes. ఇంకా మాకు చాలా మెసేజెస్ వస్తున్నారు, మనం ఆన్సర్ చేయవచ్చా దానికి? యా షూర్. మనం ఫాలోవర్స్ అందరం వెయిటింగ్. హాయ్ పూజ, హాయ్ పూజ. పూజ మెసేజ్. ఓకే, అంటే ఈ కరోనా టైంలో కొత్తగా ట్రై చేసింది ఏంటి? నేనా? కొత్తగా వాయిస్ కట్ అవుతున్నా. హాయ్ ముజాహిద్ గారు. ఆ, మన ఇద్దరిది ఫాలోవరే ముజాహిద్. చూసావా నిర్వం? ఏంటది? ముజాహిద్ మెసేజ్ చూసావా? ఏది మెసేజా? కార్తీక దీపం పెట్టారు. పెద్ద ఫ్యాన్, ఫాలోవర్, డైలీ ఫాలో చేస్తున్నాడు. ఎస్కే అయ్యా హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైవ్. వెరీ మచ్ అన్నమాట. సీరియల్ వచ్చేటప్పుడేమో చాలా మంది ట్రోల్స్, మీమ్స్ చాలా క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎప్పుడు వస్తారు అని దీనికి కూడా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అవును. కొత్తగా ఏమన్నా వంట ఏమన్నా కొత్తగా ట్రై చేసిందా క్వారంటైన్ టైం? కొత్తగా ట్రై చేసేది అది ఏం లేదు, అన్ని రెగ్యులర్ చేస్తున్నారు అంతే. కొత్తది ఏం లేదు. అక్కడ ఏమైనా ఉందా కొత్తది? ఇవాళ కొత్తగా అంటే పాతదే కానీ ఇవాళ ట్రై చేసాం, బిసిబేళ బాత్. ఒక్కరోజు బిర్యానీ ట్రై చేశాను ఇక్కడ, బిర్యానీ. ఓకే, మంచిగా వచ్చింది, పర్లేదు. హైదరాబాద్ బిర్యానీ కాదు, కేరళ బిర్యానీ. ఓకే, హోమ్ మేడ్ కేరళ బిర్యానీ. అవును. ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ లో మనం ప్రిపేర్ చేద్దాం అక్కడ లొకేషన్ లో కేరళ బిర్యానీ. డన్. ఇప్పుడే ఆల్రెడీ లొకేషన్ లో ఒక్కొక్కరికి కేరళ రైస్ అలవాటు చేసింది, నెక్స్ట్ కేరళ బిర్యానీ అన్నమాట. ఇప్పుడు కేరళ రైస్ అండ్ కేరళ కర్రీస్ అందరూ తింటున్నారు కదా లొకేషన్ లో. అదే హాఫ్ కంటే వేరే ఫుడ్ వచ్చేసరికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా. అదే ఫుడ్ ఇప్పుడు లొకేషన్ లో తింటున్నారు కదా మధ్యాహ్నం, అదే ఫుడ్ ఇంట్లో కూడా. అదే చేంజెస్ ఏం లేదు. చేంజెస్ ఏం లేవు. ఇప్పుడు అసలు ఇంకా పని లేదు కదా, ఖాళీ కూర్చున్నాం కదా, ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసి తినాలి. ఎన్ని అవర్స్ నిద్రపోతున్నావు డైలీ? నిద్ర పర్లేదు, ఎక్కువే. అంటే స్లీపింగ్ లేట్ ఇన్ ద నైట్, కొంచెం లేట్ గా అరౌండ్ 9కి లేస్తాను. 9కి కదా, నేను మధ్యాహ్నం లేస్తున్నాను. నేను మధ్యాహ్నం స్లీపింగ్ టైం ఎర్లీ మార్నింగ్ 3:30 4 o'clock స్లీపింగ్ టైం. అలాగే వేకప్ టైం కూడా 3 o'clock 3:30 ఆఫ్టర్నూన్ వేకప్. మంచి రెస్ట్ జరిగింది.
నైస్ కపుల్స్ లుకింగ్ సో బ్యూటిఫుల్. మీరు ఎప్పుడు థ్యాంక్ కలుస్తారు యూ అట్ట. థ్యాంక్ యూ ఎప్పుడు ఎప్పుడు కలుస్తారు కలుస్తారో అనేది తెలీదు. చాలా ఐఏఎస్ లాంటిది అది. ఏంటి ఎప్పుడు కలుస్తారు అనేది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు అటెండ్ చేయగలిగే క్వశ్చన్ అది. సింపుల్ గా కనిపిస్తుంది కానీ చాలా టఫ్ క్వశ్చన్ అది. లొకేషన్ లో డైలీ కలుస్తున్నారు కదా, చెప్పండి. కార్తీక దీపంలో ఎప్పుడు కలుస్తున్నారో తెలీదు. క్వశ్చన్స్ చూడండి, ఆన్సర్ చేద్దాం. Regna Kumari ma'am, thank you so much for గారు watching Kartika Deepam. Thank you so much for watching live. Thank you. ఏ Regna Kumari దీపు గారు ma'am తెలుగు కూడా చెప్పండి. తెలుగు దీపు గారు తెలుగు టాకింగే కాదు, టింగ్ టిట్ టింగ్ టింగ్ ఏంటి అర్థం కాలేదు. తెలుగు దీపు గారు బాగా తెలుగు లేదు, నా తెలుగు అంత కొంచెం కొంచెం కూడా కొంచెమే నాకు తెలుగు తెలుసు. ఏదైనా గ్రామర్ మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి. Hi, we are from Karnataka. Very nice serial. We are happy to see that Deepa garu Dr. Babu looks smart. Thank you. అవును, ఇప్పుడు మన సీరియల్ రీటైల్ కాస్ట్ వస్తుంది కదా. అవును. నేను కూడా హాట్‌స్టార్ లో చూస్తున్నా. ఇందులో టీవీలో టెలికాస్ట్ టైంలో చూడడం లేదు. మీరు చూస్తున్నారా? ఒప్పో చూస్తున్నారా? నిజం చెప్పు. మనం అప్పుడు ఏం చేసామని చూస్తున్నాను. మనం అప్పుడు ఏం చేసామనేది ఇప్పుడు అప్పుడు నేను ఇలా ఉంటుంది కదా. అప్పుడు ఎవరు చేసింది? మీ సిస్టర్ అది? అవును, నీ బ్రదర్ తో పాటు నా సిస్టర్ చేసింది. లైక్ బాగుంది యాక్చువల్లీ. పాత ఎపిసోడ్స్ చూడటం కూడా ఇట్స్ నైస్. ఏదో హడావిడిలో అలా చేసేసాము, అయిపోయింది. బట్ మళ్ళీ ఇప్పుడు అంత లీజర్ గా కూర్చుని ఫస్ట్ నుంచి చూడటం కూడా బాగుంది. కాదు, అప్పుడు నాకు తెలుగు ఏమీ తెలియదు కదా. ఇప్పుడు చూసినప్పుడు నవ్వు వస్తుంది. ఓ, దాని మీనింగ్ అదే అని ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు తెలుస్తుంది దాని మీనింగ్ అదా, డైలాగ్ మీనింగ్ అదా అని. అప్పుడప్పుడే టెలికాస్ట్ లో తెలుస్తుంది కదా నాకు మీనింగ్. నైస్. సూపర్ సీరియల్ కార్తీక్ దీపం. హౌస్ సౌందర్య మ్యామ్, ఆవిడ చాలా బాగున్నారు. మిస్సింగ్ యూ గైస్ డైలీ. ఇంకా ఇంకేంటి సినిమాలు బాగా చూస్తున్నావా? సినిమాలు ఇంకా లేదు. యూట్యూబ్ లో, హాట్‌స్టార్ లో, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అన్ని చూసి అయిపోయింది మూవీస్. ఇంకా లేవు. మళ్ళీ చూస్తున్నారు. మళ్ళీ చూస్తున్నారు ఇప్పుడు. ఇంకా దీంట్లో కామెంట్స్ వస్తున్నారా దీంట్లో? కార్తిక్ గారు, మీరు చంద్రముఖి సీరియల్ నుంచి పోయింది అది చూస్తున్నారా? అంతే ఉన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మెసేజ్ వస్తున్నారా? నాకు ఇక్కడ వినిపించట్లేదు. ఇక్కడ లేదు.
ఆర్కే నాయుడు. నేను ఇలాగే ఉంటానికి కారణం మీరు అలాగే ఆదరించడమే. అంతకంటే ఏం చెప్పగలను. థ్యాంక్ యూ. మేడం ఓల్డ్ ఎపిసోడ్స్ చాలా సార్లు ఎపిసోడ్స్ లో చాలా సార్లు కొడుతున్నారండి. డాక్టర్ బాబు చాలా సపోర్టెడ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మొన్న ఎవరో మీమ్ చేశారు. పర్వాలేదు డాక్టర్ బాబు కూడా చాలా మంచోడే అంట. అంటే స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో చూసి అప్పుడు ఇప్పుడు నేను కూడా మంచోడిని కదా. లొకేష్ లో మంచివాడే, అందరితో కలిసి ఉంటుంది. లొకేష్ లో కూడా ఎక్కువ మాట్లాడిన, లొకేష్ లో చాలా తక్కువ మాట్లాడుతున్నారు డాక్టర్ బాబు. ఆయన నాతో చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. భయంతో మాట్లాడుతున్నారేమో తెలీదు. చాలా మంచివాడే. బ్యూటిఫుల్ ఇన్ హాఫ్ సీరియల్ శారీ. లో క్యారెక్టర్ అలా అంతే. అప్పుడు మన బిగినింగ్ చాలా మంచోడు కదా. ఇప్పుడు కొంతమంది తిట్టుకుంటున్నారు. సో అది చూసిన తర్వాత డాక్టర్ బాబు కూడా చాలా మంచోడే అని. చాలా మంచివాడే. క్యారెక్టర్ అలా అయిపోయింది. ఏం చేయాలి పాపం. క్లైమాక్స్ లో మంచివాడు అవుతుందేమో, అర్థం చేసుకుంటుందేమో, మంచోడే. నన్ను అర్థం చేసుకుంటుందేమో. ఇప్పుడు కూడా మంచోడే. దీప విషయంలోనే అలా ఉన్నాడు అంతే. మెమరీ ఫ్రమ్ ద షూట్. ఫేవరెట్ మెమరీ అంటే ఫేవరెట్ మెమరీ అంటే ఏంటి? ఎవరినైనా తిట్టింది, ఎవరినైనా కొట్టింది ఏమన్నా గుర్తుందా అని అడుగుతున్నారు. ఫేవరెట్ మెమరీ శ్రీను నా ఫుడ్ మిస్ అవుతుంది నాకు. షూటింగ్ లో ప్రొడక్షన్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు వండుతారు. బట్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఒక వ్యక్తిని వండాలి, ఎలా వండాలని అడిగి వండుతారు. వాళ్ళకి కూడా ఎలా వండాలి అని చెప్తుంది, డైరెక్షన్స్ ఇస్తుంది. అవును. సో మాకు కూడా ఇట్లా వెరైటీస్ అన్ని రుచి చూపిస్తా ఉంటుంది. ఫోర్స్ చేసి తినిపిస్తున్నారు అందరిని. తినండి తినండి తినండి. చాలా మెసేజెస్ వస్తున్నారు, మనం ఆన్సర్ చేయొచ్చా? యా చేయొచ్చు. ఆర్ యూ మిస్సింగ్ శౌర్య అండ్ మా? ఎస్, లిటిల్ మంకీస్ ని మిస్ అవుతున్నాం. వాచింగ్ ఆల్ టిక్టాక్స్. వస్తూనే ఉన్నా, రీడ్ చేస్తున్నప్పుడు పైకి వెళ్ళిపోతున్నాయి మెసేజెస్. చాలా చాలా నెంబర్ ఆఫ్ మెసేజెస్. జశ్వంది, కార్తిక్ సార్, ఐ లవ్ యువర్ సీన్స్ or humor, jokes, miss you so much. ఆన్సర్ చేయండి. What is real name of Deepa? My real name is Premi Vishwanath. ఇంకా ఉన్నారా ఇంకా? Hi sir, my mom is so anxious like you both. When you will have to please అన్న కలవండి ప్లీజ్, చంపేస్తుంది మా అమ్మ. రత్న కుమారి మ్యామ్ అడుగుతున్నావు, నిరుపం సార్ మీ షటిల్ విత్ మంచులా గారు సో నైస్. థ్యాంక్ యూ. నేను కూడా చూసాను, సో నైస్. థ్యాంక్ యూ. చష్మిత, ఇయర్ రింగ్స్ మార్చారా? మేబీ ఆఫ్టర్ ఇయర్స్ అనుకుంటా ఇలా.
ఇయర్ రింగ్ మార్చడానికి ఆ నా దగ్గర డబ్బులు లేదు. ఇద్దరు పిల్లల్ని చదివించాలి కదా! చాలా నా దగ్గర డబ్బులు లేదు ఇయర్ రింగ్ చేంజ్ చేయడానికి. వేర్ ఈస్ చిల్డ్రన్ శౌర్య, హిమ? హారతి అడుగుతున్నాం. ఆన్సర్ చేయండి. తెలుగులో రాస్తున్నారు. నాకు తెలుగు తెలీదు. కదా కలవకూడదు. సోషల్ డిస్టెన్సింగ్. వీఆర్ ఇన్ అందుకని ఎవరిని దగ్గర ఉంచుకోవట్లేదు. లైవ్ లో చాలా మెసేజెస్ వస్తున్నారు. లైవ్ తర్వాత అందరికి అవును. నేను రిప్లై ఇద్దాం. ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం ఈ మెసేజెస్. దాని వల్ల చూడడం చాలా కష్టం. కరుణాకర్ గారు హాయ్ బోత్ యూ. ఐఎమ్ ఫ్రమ్ సింగపూర్. సింగపూర్ అండి. ముజాహిద్ ఖాన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైవ్. థ్యాంక్ యూ. మై 4 years baby also say Karthik and Mandalaka అని. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చిన్న పిల్లలు వాళ్ళు చాలా మంది వీడియో అమ్మాయి పేరేంటి? చిన్న పిల్లలు కూడా గుర్తుపడుతుంది డాక్టర్ బాబుని. వన్ వర్డ్ డైరెక్టర్ గారు కార్తీక దీపం. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే చాలా సెన్సిటివ్, వండర్ఫుల్ సీనియర్. ఆయనతో పనిచేయటం వీఆర్ సో లక్కీ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ టేక్స్ కేర్ ఆఫ్. ఇంకా ఏంటంటే చాలా సహనం ఉన్న డైరెక్టర్ గారు కదా. నిన్న భరించడం అంటే పాపం నిన్న భరించలేక ఎంత కష్టపడుతున్నారో లొకేషన్ లో తెలుసా పాపం. అయినా డైరెక్టర్ గారు ఇప్పుడు చాలా మిస్ అవుతుందండి లొకేషన్స్ అన్ని. పాపం ఇంట్లో కూర్చోడం కన్నా లొకేషన్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ కదా. అవును 4 days బ్యాక్ కూడా ఆయన కాల్ చేశారు, ఏం చేస్తున్నారు ఏంటి అని. ఆయనకి బోర్ కొడుతుందంట. నేను కూడా కాల్ చేస్తాను, చాలా బోర్ కొడుతుందంట ఇంట్లో. ఎప్పుడో స్టార్ట్ చేసిందో తెలియక షూటింగ్. అంటే అందరూ చాలా వాళ్ళ వర్క్స్ తో బిజీ ఉండే ఇది కదా. సో ఒకేసారి ఇంత గ్యాప్ వచ్చేసరికి ఏం చేయాలి అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ లాగా. అవును. నిర్భం గారు, హూ డు యూ లైక్ సో మచ్, శౌర్య ఓర్ హిమ? ఇక్కడ అడుగుతున్నాం. శౌర్య ఆర్ హిమ? శౌర్య ఓర్ హిమే కాదు, శౌర్య, హిమ, దీప. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు. వాళ్ళిద్దరు పిల్లల గురించి అడుగుంటారు. ముగ్గురు పిల్లల గురించి అడుగుతున్నారు. ముగ్గురు పిల్లలు, దీప ఇంక్లూడింగ్ దీప. చెప్పు చెప్పు. దీప అని చెప్పు. అంటే నాకు ఏంటి దీప అని చెప్పు. దీప చెప్పిస్తున్నారండి, ఎలా చెప్తారండి? ముగ్గురు పిల్లల గురించి అడుగుతున్నారు. అంటే ఆవిడ సరిగ్గా చూడట్లేదు అనుకుంటా సీరియల్. పిల్లలు ఎలా వస్తారు? ఇద్దరు పిల్లలు ఉంటారు.
లేదు సరిగ్గా చూస్తున్నారు అందుకే అడుగుతున్నాం. హ్మ్. ప్రేమ సీరియల్‌లో మీ యాక్టింగ్ సూపర్ అంట. మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ గారు, హాయ్. దీపక హాయ్. మీ టిక్‌టాక్ వీడియో సూపర్. థాంక్ యూ సో మచ్. ది ఈ ఫోన్‌లో యాక్చువల్లీ నాకు కరోనాకు ముందు ఒక టిక్‌టాక్ చేసి ఉండాల్సిందండి. మిస్ అయిపోయారు మీరు. అవును. లాస్ట్ నేను మేబీ ఇప్పుడు చేయట్లేదు. టిక్‌టాక్ చేయట్లేదు ఇప్పుడు. కరోనా కాలం తర్వాత చేద్దాం. ఆల్మోస్ట్ అదే అంటే 1 డే బిఫోర్ ఈ లాక్‌డౌన్ మన షెడ్యూల్ లాస్ట్ అప్పుడు హ్మ్. ఒక టిక్‌టాక్ చేశా. కానీ ఆ రోజు హడావిడిలో టైం అవుతుంది మనం చేయలేకపోయాం. మనం ప్లాన్ మ్యూజిక్ చేశాను ఆ రోజు. 17థ్ ప్లాన్ చేశామని చేయలేకపోయాను. అవును. భాగ్యలక్ష్మి గారు థాంక్ యూ సో మచ్. మా ఇద్దరికి హాయ్ చెప్తున్నారు భాగ్యలక్ష్మి. థాంక్ యూ సో మచ్. హలో. టిక్‌టాక్ చేయొచ్చు కదా పాపం. అందరూ అడుగుతున్నారు. అందరూ అడుగుతున్నారు కానీ కరోనా వల్ల చాలా పీపుల్స్ బాధపడుతున్నారు కదా! సఫర్ చేస్తున్నారు కదా! చాలా ఫ్యామిలీస్. అవును. దానివల్ల టిక్‌టాక్ చేయడానికి నాకు హ్యాపీనెస్ లేదు. దానివల్ల ఆగా నేను. హ్మ్. ఇప్పుడు కూడా వన్ వర్డ్ మనం ప్రొడ్యూసర్ గారు అంట. హ్మ్. వన్ వర్డ్ అబౌట్ నరేష్ కుమార్ ప్రొడ్యూసర్ గారు. ఏంటి? వినలేదు. వన్ వర్డ్ అబౌట్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయనకి చాలా మంచి టేస్ట్ ఉంది. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ వర్క్. ఆయన తీసుకునే డెసిషన్స్ కానీ స్టోరీలో తీసుకునే కేర్ కానీ చాలా బాగుంటాయి. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ యెస్. ఆన్ టీవీ. ఒక్కొక్క సీన్‌లో కూడా సార్ కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నాయి. ఇలా చేయాలి, అలా చేయాలనేది కరెక్ట్‌గా చెప్తున్నారు సార్ కూడా. ఇంకా మంచి ఫ్రెండ్లీ మ్యాన్ కదా! బాగా ఎప్పుడు జోష్‌గా ఉంటారు. అన్నిటికీ దేనికైనా రెడీ అంటారు. అవును. మహేందర్ చెప్తున్నారు, హాయ్ డాక్టర్ బాబు లుకింగ్ ఆసమ్ ప్రో. థ్యాంక్ యూ బ్రో. హౌ ఇస్ సౌందర్య గారు ఆన్ సెట్? సౌందర్య గారు కూడా చాలా జోవియల్ గా ఉంటారు. మనతో చాలా కలిసిపోయి హ్యాపీగా పనిచేసుకుంటాం. అందుకే ఆ సీన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ అంత బాగా వస్తాయి. సో వెరీ ఎవ్రీవన్ ఇస్ ఫ్రెండ్లీ. వెరీ వెరీ జోవియల్ ఆన్ సెట్. ఆవిడకి కొంచెం స్వీట్స్ అంటే బాగా ఇష్టం. కొంచెం రకరకాల స్వీట్స్ అయ్యి చేస్తా ఉంటాం. నిజమే. ఎక్కువ తింటున్నారు స్వీట్స్. యాక్చువల్లీ సౌందర్య పేరు ఇప్పుడు మౌనిత ఆల్సో. సౌందర్య అయిపోయింది. అర్చన కాదు ఇప్పుడు. అవును. సౌందర్యలాగే జీవిస్తున్నారు. అవును. అంటే ఒరిజినల్ పేర్స్ చాలా మంది మర్చిపోయారు. డాక్టర్ డాక్టర్ రియల్ పేరు సౌందర్య యాక్చువల్లీ చాలా మందికి ఇవే తెలీదు వచ్చాయి. రియల్ పేరు కదా!
അനുഷ, ഹായ് അനുഷ. ഹലോ. ദീപൻ, ദീപ്സ്. എന്റെ മലയാളി പ്രേക്ഷകർ കൂടെ ഈ ലൈവ് കാണുന്നുണ്ട്. എല്ലാ മലയാളി പ്രേക്ഷകർക്കും എന്റെ കറുത്തമുത്തിന്റെ എല്ലാ പ്രേക്ഷകർക്കും എന്നെ സ്നേഹിക്കുന്ന എല്ലാവർക്കും నమస్కారం. ఏం అర్థం కాలేదు సేమ్ కదా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను కూడా నమస్కారం. మలయాళీ చాలా viewers మంది కూడా అడుగుతారు లైక్ ఇది సేమ్ మలయాళంలో స్టోరీ తెలుగులోకి వస్తుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మలయాళం ఇది మెయిన్ కంటెంట్ మలయాళం. ఆయన చాలా చేంజెస్ ఇక్కడ తెలుగులోకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ ఉన్నాయి సీన్స్ లో కానీ పిల్లల్లో ఉన్న విషయంలో కానీ చాలా చేంజెస్ ఉన్నాయి. మెయిన్ కంటెంట్ కర్తం మొత్తం మలయాళం సీరియల్, ఫస్ట్ సీరియల్, నా ఫస్ట్ సీరియల్. వాళ్ళకి ఏంటంటే స్టోరీ కొంచెం సస్పెన్స్ గా జరుగుతుంది కదా, సో ముందుకు ముందే తెలుసుకోవాలని, ఎప్పుడు కలిసిపోతారో తెలుసుకోవాలని మలయాళం కూడా కొంతమంది చూసేస్తున్నారు. మలయాళం చూసి ప్రయోజనం లేదు. ఏంటంటే చాలా చాలా చేంజెస్ ఉన్నాయి తెలుగులో. మలయాళంలో ఏంటంటే నాకు ఒక్క పాప, ఇక్కడ ఇద్దరు 2 పాప, బ్లాక్ అండ్ వైట్. చాలా చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ లో నుంచే పెళ్లి తర్వాత ఉన్న సీన్స్ లన్నీ చాలా చేంజెస్ ఉన్నాయి. స్టోరీ చాలా మారిపోయింది. అవును, ఫస్ట్ అది మనం కలిసిపోతుందా లేదా అని తెలియాలి ఆడియన్స్ కి. దానివల్ల మలయాళం ఫాలో చేస్తున్నారు. మలయాళంలో అలా లేదు. తర్వాత అర్థం అవుతుంది ఈ స్టోరీ వేరుగా ఉంది ఏంటి అని. అక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. అవును. అనుషకి ఒక హాయ్ చెప్పండి నిరుపం. చాలా టైం అడుగుతున్నా ఒక హాయ్ కోసం. అనుష, ఏం అడిగారు? అనుషకి ఒక హాయ్ చెప్పండి. అనుష, హాయ్ అనుష. What is your both reaction on the emotion of Saundarya calling Dr. Babu as Nana? అనుష అడుగుతున్న దీపక. చాలా మంచి సీన్ అది. శౌర్య కూడా చాలా వండర్ఫుల్ గా చేసింది. అంటే పిల్లలు కనిపించరు, బట్ ఆన్ స్క్రీన్ చూసేటప్పటికి చాలా ఇంటెన్సిటీ కనిపిస్తుంది. దట్స్ వెరీ ఎమోషనల్ సీన్. అనుష, దీపక, సేవ్ వన్ ఆఫ్ యువర్ డైలాగ్. డాక్టర్ బాబు, నన్ను నమ్మండి డాక్టర్ బాబు. అదే నాకు నచ్చిన డైలాగ్. రాజేశ్వరి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నిరుపంది స్టక్ అయిపోయింది. Ashish, Dr. Babu, Hima, Saurya are twins. You only don't know. Hi, Vandalaka and Dr. Babu. Ritu, thank you so much, Ritu. Bhaskar Rao, both of you acting was really awesome. Thank you so much. SK, really we are missing you both so much. Dr. Babu, Hima and Saurya are twins. అందరికి తెలుసు, ఆడియన్స్ అందరికి తెలుసు, డాక్టర్ బాబుకి తెలీదు.
డాక్టర్ బావుది లైవ్ కట్ అయిందేమో తెలీదు. డాక్టర్ బావుది నెట్‌వర్క్ ఏదో ప్రాబ్లమ్ అయింది. మళ్ళీ జాయిన్ అవుతున్నా. నేను ప్రస్తుతానికి అందరికి ఆన్సర్ ఇద్దాం. రత్నకుమారి మ్యామ్, నిర్భం గారు మూవీస్‌లో ట్రై చేయి. తప్పకుండా ట్రై చేద్దున్నాం. చెప్తున్నా. నేను కూడా చెప్తా. మారి అనిల్ నమస్తే. నమస్తే అండి. సత్యనారాయణ గారు, హాయ్ కార్తిక్ సార్ అండ్ దీపా మ్యామ్, హౌ ఆర్ యూ? గుడ్. ఇంట్లో ఇంట్లో హాయిగా ఇంట్లో కూర్చున్నాం. బయటికెళ్ళట్లేదు. లైవ్‌లో చాలా మందిరున్నా. ఆన్సర్ ఇవ్వలేకపోతున్నా నేను. క్వెషన్స్ వస్తూనే ఉన్నాం. ఇంకా నేను కాసేపు మాట్లాడతా. యాక్చువల్లీ ఆహ్, నా ఫస్ట్ సీరియల్ 'కరుత్తముత్తు' మలయాళం సీరియల్. 'కరుత్తముత్తు' సీరియల్ చూసి నేను తెలుగులోకి కాస్టింగ్ అయింది. ఫస్టు ఫస్ట్ రోజు వచ్చిన రోజు షూటింగ్ ఏంటంటే, యాక్చువల్లీ నేను లొకేషన్‌లోకి వచ్చినప్పుడు అక్కడ 'కార్తీక దీపం' షూటింగ్ జరుగుతూనే ఉన్నాం. నేను లేకుండా బ్యాలెన్స్ సీన్స్ అన్ని షూటింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. నేను జాయిన్ అయిన తర్వాత ఫస్టు సీన్ ఏంటంటే ప్రోమో సాంగ్ ఉంది కదా! 'ఆరనీగుమా ఈ దీపం' ఆ షూటింగ్ ఆ లొకేషన్. ఫుల్లు లైట్స్ అన్ని పెట్టుకొని టెంపుల్‌లో. అదే ఫస్ట్ రోజు షూటింగ్ నాది. ప్రోమో సాంగ్ షూట్. 'ఆరనీగుమా ఈ దీపం కార్తీక దీపం' ఆ సాంగ్ షూటే. ఇంకా ఫస్ట్ వచ్చినప్పుడు నాకు తెలుగు ఒక్క సెంటెన్స్, ఒక్క వర్డ్ కూడా తెలీదు. అర్థం కావట్లేదు. మన డైరెక్టర్ గారు రాజేంద్ర సారు నాకు తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి మీనింగ్ అని తెలుగులో నుంచి నాకు తమిళ్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తుంది సారు. అలా సారే వన్ ఆఫ్ ద నాకు ఇలా మంచిగా చేయడానికి సారే చాలా హెల్ప్ చేసింది. ఇంకేంటంటే మన కెమెరామాన్ చాలా హెల్ప్ చేసింది. సార్ కూడా కెమెరామాన్ కూడా తెలుసు. తమిళ్ తెలుసు. నిరుపం వస్తుందా లేదా? వచ్చిందా నిరుపం? ఏదో నెట్‌వర్క్ ప్రాబ్లమ్ వల్ల నిరుపం కనెక్షన్ కట్ అయిపోయింది. ఏయ్! నిరుపం యాహ్! పోయింది నెట్‌వర్క్ కనెక్ట్. ప్రాబ్లమా? యాహ్! నెట్వర్క్ ప్రాబ్లమ్ పోయింది. ఇప్పుడు ఓకేనా? యాహ్! నౌ ఫైన్. ఓకే. సో ఏమంటున్నారు? లైవ్ ఏమంటున్నారు? ఏమన్నా మిస్ లైవ్‌లో కూడా అయ్యానా? నన్ను వదిలేసి ఎళ్ళిపోయింది కదా! లైవ్‌లో కూడా నన్నే వదిలేసింది. ఎంత ఆ! కష్టం డాక్టర్ బాబు అలా అలా చేయకూడదు. అయిపోయింది. ఏమన్నా మిస్ అయ్యానా? నేనేదో ఫస్ట్ రోజు షూటింగ్ ఎలా జరిగిందని, నేనెలా వచ్చింది కార్తీక దీపంకి, అలా ఏదేదో ఓకే. మాట్లాడింది నేను. ఓకే. మళ్ళీ వచ్చింది గదా! ఇలాగే కార్తీక దీపం సీరియల్‌లో కూడా క్లైమాక్స్‌లో రావాలి. ఎలాగో క్లైమాక్స్ అంటే అదేంటనేది మనకు తెలీదు కానీ లైక్ మన డెఫినెట్‌గా హ్యాపీ ఎండింగ్. మన కాస్ట్యూమ్ సేమ్ కలరా? ఆల్మోస్ట్. ఆ! చూడండి. చూడండి. మీకే తెలీదు. ఇంకా ఆన్సర్ చేయవచ్చా? ఆ!
సుచిత్ర గారు చెప్తున్నారు దిస్ ఇస్ టూ మచ్ డాక్టర్ బాబు అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారో నాకు తెలీదు. ఆ, ఎందుకని మధ్యలో వెళ్ళిపోయానా? అందుకేమో. ఏ టీ షర్ట్లు కూడా లైవా? లైవ్ లైవ్ ఓ లైవ్ కోసం స్పెషల్ ఆ టీ షర్ట్? నాకు లైవ్ లేదు. టీ షర్ట్, లైవ్ టీ షర్ట్ ఇది. మొన్న ఎవరో ఒకటి మెసేజ్ పంపారు, కరోనాకి మందు కనిపెట్టాలంట డాక్టర్ కాబట్టి. డాక్టర్ బాబు కరోనాకి మందు కనిపెట్టండి. చేయాలి కదా, డాక్టరే కదా మీరు. చెప్పండి. సో ఇంట్లో ఏమన్నా ఆడుకుంటున్నారా? ఫ్యామిలీ గేమ్స్ ఏమన్నా? ఏం లేదు. మ్మ్. నేను చెప్పాను కదా, ఎక్కువ టైం నిద్రపోతున్నారు. కుకింగ్ కూడా ఆ. సైలెంట్ టైం సరిపోవట్లేదు. ఆ. ఎక్కువ టైం నిద్రపోతున్నారు అంతే, అదే పని. మ్మ్. బయటికి వెళ్ళాలని ఉంది, మరి కొట్టుకుంటున్నారు పోలీసు. మామూలుగా కొట్టట్లేదు, మామూలుగా వెళ్ళకూడదు. లేదు. వెళ్ళకూడదు అంతే. మ్మ్. ఇంకా ఏంటి విశేషం? హా, విశేషం ఏం చెప్పాలి, నథింగ్ మచ్ యాక్చువల్లీ. ఇంట్లో ఆ, ఆడుకుంటున్నాం అంటే గేమ్స్, ఊనో మ్హూ. అట్లా. ఈ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి కొన్ని ఆడుకుంటున్నాం. మ్హూ. అట్లా అట్లా టైం పాస్. సో హస్బెండ్ ఎలా ఉన్నారు? అవిసి ఈ బాగున్నా, టైంలో ఏదో కూడా ఉన్నా. ఈ బాగున్నారు. టైంలో కూడా బిజీ ఉన్నారా? ఆయన పనిలో ఆయన ఎప్పుడు బిజీలో ఉన్నాం. ఆన్లైన్ లో కూడా చేయొచ్చు కదా వర్క్. ఫుల్ టైం బిజీ, ఇంట్లో కూడా బిజీ. ఇంకా ఇంకా ఏం చెప్పాలి, చెప్పండి. చెప్పు స్పెషల్స్. అయ్యో మీ వీడియో కట్ అయింది. ఓకే, యప్ యప్ యప్. దీపు గారు ఇంకా కార్తీక దీపం. స్టార్ పరివార్ లీగ్ కి ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు. చెప్పు, ఎందుకు రాలేదని చెప్పు. నేనేం చెప్పను, నువ్వే చెప్పాలి ఎందుకు రావట్లేదు. చెప్పు నువ్వు పిలవలేదు, నన్ను పిలవలేదు. వాళ్ళు నిజం అనుకుంటారు, వాళ్ళు అదే అంటున్నారు, తిరుపతి తీసుకురండి తీసుకురండి అని. నేను తీసుకొచ్చేది ఏంటి? లేదు, నేనే రాలేదు పరివార్లీకి. ఇంకా నెక్స్ట్ టైం నేను ట్రై చేద్దాం. ఓకే, అది నా తప్పేం లేదు, నేను కావాలని తీసుకురాకపోవటం ఏం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. అప్పప్పా మంచోడైపోయింది. నెక్స్ట్ నేను ట్రై చేద్దాం. నెక్స్ట్ సీజన్. ఇంకా యువర్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి నా డాక్టర్ బాబు? ఫేవరెట్ అంటే ఫేవరెట్ గా ఏం చెప్పాలి, యాక్చువల్లీ నాన్ వెజ్. ఈ టైంలో అది కొంచెం టైట్ గా ఉంది కాబట్టి వెజ్ తో సరిపెట్టుకుంటున్నాను. ఇంకా నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఇలా చేస్తే ఏమనుకోవాలి చెప్పండి. పీకటం, లాగటం, అవి ఎగిరేవి. నేను మీ ఇంటర్వ్యూలో చూసాను. నేను దీప గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే చికెన్ అని చెప్పాను కదా. అవును, నాకు తెలిసినంత వరకు ఆవిడకి నాన్ వెజ్ లేనిదే కష్టం. మంచిగా అర్థం చేసుకున్నాను నన్ను, నా బాధలన్నీ.
కరెక్టే, నా ఫేవరెట్ ఫుడ్ చికెన్. చికెన్, ఫిష్. ఫిష్ కేరళలో అయితే నేను ఎక్కువ ఫిష్ తింటున్నా. హైదరాబాద్ వచ్చిన తర్వాత చికెన్ తింటున్నా. హైదరాబాద్ కాదు కానీ మాకు గోదావరి సైడ్ వెళ్తే సీ ఫుడ్స్ చాలా బాగుంటాయి అంటే. అవును, సీ ఫుడ్ నాకు చాలా ఇష్టం. రెమ్యారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. కర్ణాకర్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఫోన్ లో కామెంట్స్ రావట్లేదు. ఓకే, నేను వేరే ఫోన్ లో చూస్తున్నాను కామెంట్స్. దాంట్లో వస్తుందా కామెంట్స్? లేదు, FB. నాకు దీంట్లో రావట్లేదు. ఓకే, కేసీఆర్ సార్ కార్తీక దీపం షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వండి సార్. అది కూడా ఒక టిక్ టాక్ చేశారు. ఆయన వేరే ఒక ప్రెస్ మీట్ లో తిట్టిన దాన్ని తీసుకొచ్చి దీనికి లింకప్ చేసి బాగా చేశారు. ఎవరు నాకు ట్యాగ్ చేసింది ఇన్స్టాలో, నేను చూసాను. నేను వీఆర్ మిస్సింగ్ కార్తీక దీపం. రత్న కుమార్, వెంకట రత్నం కుమార్, థ్యాంక్ యూ. ఏంజల్ గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు. ఏంజల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఈ లాక్డౌన్ ఎక్స్టెండ్ అయితే ఏంటి పరిస్థితి? ఏం చేయాలి? ఇన్ని రోజులు ఏం చేసామో అదే. నిజంగా ఏం చేయాలి? మనం చేసేది ఏం లేదు. అంటే ఇది ఒక ఏం చేయగలం అంటే మందు లేని ఒక వైరస్, మందులు లేదు. సో ఇలా ఈ సోషల్ చైన్ ని కట్ చేయటం ఒకటే సొల్యూషన్. కట్ చేయాలంటే బయట తిరగకూడదు, ఇంట్లోనే ఉండాలి. సో వేరే పరిస్థితి లేదు కాబట్టి అందరూ ఇది ఇలా ఫాలో అవడమే బెటర్. నిజంగా చాలా కష్టం కదా. యాక్చువల్లీ అందరికీ చాలా కష్టమే. ఎవరికి ఇంట్లో కూర్చోవటం, ఖాళీగా ఉండటం అనేది ఎవరికి ఇష్టం ఉండదు కదా, అందరికీ కష్టమే. బట్ ఇలాంటి టఫ్ టైంలో వీ హ్యావ్ టు సపోర్ట్. గవర్నమెంట్ ఎలా చెప్తే అలా నడుచుకోవాలి కదా. ఎస్, కరెక్ట్. హోప్ఫుల్లీ అంటే మిగతా చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ కంటే మనం చాలా బెటర్ గా ఉన్నాం కంపారిటివ్. అవును, కేరళ కూడా చాలా బెటరే. ఈ లాక్డౌన్ అయింది కదా, దాని వల్ల మనం అందరం చాలా సేఫ్ గా ఉన్నాం ఇప్పుడు. అవును. సో మధ్యలో 1-2 ఇన్సిడెంట్స్ అవి లేకపోతే ఇంకా అసలు చాలా తొందరగా కోలుకునేవాడు. అవును, అదే కరెక్ట్. ఆ ఇన్సిడెంట్ వల్లే. రేఖ చిన్ని చెప్తున్నారు, నిర్భం అన్న మీరు ఒక డైలాగ్ చెప్పండి ప్లీజ్ 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 అని. ఏదో ఒక డైలాగ్ చెప్పమని చెప్తున్నారు. నా కార్తీక్ దీప్ అంటే ఆ ఒక డైలాగ్ ఈ బిడ్డకి తండ్రిని నేను కాదు. డాక్టర్ బాబు నన్ను నమ్మండి డాక్టర్ బాబు. ఈ 2 డైలాగే చాలా ఫేమస్ అది. కార్తీక దీపం అలా చెప్తున్నారు అందరూ కదా. అందరూ కార్తీక దీపం సీరియల్ మిస్ చేస్తున్నారంట. అవును నిజం. లైక్ అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఒక ఏజ్ గ్రూప్ కొంతమందే చూస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటది. కానీ వేరస్ కార్తీక దీపంకి వచ్చేసరికి చాలా ఏజ్ గ్రూప్స్ ఫాలో అవుతున్నారు. ఎవరు జనరల్ గా సీరియల్స్ అంటే అలవాటు లేని వాళ్ళు కూడా ఈ ఒక్క సీరియల్ ని చూస్తున్నారు. సో అలా చాలా మందికి అలవాటు అయింది, ఫ్రమ్ యూత్ టు ఎల్డర్స్. అవును, అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళందరి దాకా. ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. అవును, అదృష్టం కదా. అవును.
టిక్ టాక్ సూపర్ కార్తిక్ గారు అని చెప్తున్నారు శోభారాణి. థ్యాంక్ యూ అండి. మిస్సింగ్ యూ బోత్ అర్చనారావు గారు, థ్యాంక్ యూ. We also miss Karthik Deepam and the team very much. పూజా గారు అడుగుతున్నారు బెస్ట్ మెసేజ్ ఫ్రమ్ ఎ ఫ్యాన్. Best message from a fan. అందరూ చాలా బాగుంటది అది ఇది అని చదువు. అంటే కొంతమంది ఎక్కువ డీటెయిల్డ్ గా చెప్తారు, ఎమోషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ గురించి మాట్లాడతారు. సో అట్లా పర్టికులర్ గా అంటూ లేవు, కానీ చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎక్కువ వచ్చిన మెసేజ్ ఏంటి? ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎక్కువ కార్తీక దీపం గురించి. అది దీపకి అసలు సింపతి, చాలా విపరీతమైన సింపతి. అయ్యో పాపం అలా చేయొద్దు ఇలా చేయొద్దు. ఓకే, అంటే మారండి అని ఎక్కువ మంది నన్ను చెప్తూ ఉంటారు. అర్థం చేసుకోండి, మారండి. చాలా మంచి దీప చాలా మంచిది, అర్థం చేసుకోండి. ఇది చాలా మంచిదే కదా, మంచిదే కదా, అర్థం చేసుకోండి. క్యాన్ యూ సింగ్ టు టైటిల్ సాంగ్ ప్రేమికారు నిర్భంకారు ముజాహిద్ అని అడుగుతున్నారు. అది మన షూటింగ్ లో కలిసి ఉన్నప్పుడు పాడదాం, పాడి టిక్ చేద్దాం. మ్యామ్ యువర్ గుడ్ యాక్టింగ్ ఆర్ సూపర్. దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇద్దరు మంచిగా యాక్టింగ్ చేస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ లని కొంచెం ఇది ఉన్నది, కానీ ఇప్పుడు గ్లిసరింగే అవసరం లేదు ఇద్దరికి. గ్రేటే. అవును, ఆ క్వశ్చన్ నువ్వు చెప్పొచ్చు కదా. శౌర్య, హిమ వాళ్ళలో ఎవరంటే ఇష్టం? నేను అడిగే క్వశ్చనే కదా అది. నువ్వు ముగ్గురు పిల్లలను, నేను ముగ్గురు అనట్లే, ఇద్దరికే చాయిస్ ఇచ్చి. నేను కూడా ముగ్గురు పిల్లల గురించి చెప్తా. నేను ముగ్గురు చెప్పలేదు, ఇద్దరే చెప్తున్నాను. ముగ్గురే. నాకు ముగ్గురు పిల్లలు ఎవరంటే నువ్వు, హిమ, శౌర్య. దానిలో ఎక్కువ ఇష్టం నువ్వే. ప్రమోషన్ మామూలు ప్రమోషన్ చేయట్లేదు. ప్రమోషన్ కాదు, నిజంగా చెప్తున్నారు. ప్రమోషన్ కోసం ఎందుకు చెప్పాలి నేను? నన్ను ఇప్పుడు కూడా అర్థం చేసుకోవట్లేదు. చూడండి, వాళ్ళు నన్ను ఇంకా తిట్టుకోవడానికా? నిజమే కదా, ఇప్పుడు కూడా అర్థం చేసుకోవడం లేదు. నేను చాలా ఫీల్ అవుతున్నా. వచ్చేస్తారు, మీ ఇంటికి వచ్చేస్తారు లారీ వేసుకుని కన్నీళ్లు తొడవడానికి. ఒకరోజు నేను ఇలాగే వేరే షూట్ లో రోడ్డు మీద షూట్ చేస్తుంటే దగ్గరలో వెళ్తున్న ఒక పెద్దావిడ వచ్చేసి కారులో ఉన్నాను, నేను కారు ఆపేసి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, అర్థం చేసుకోవచ్చు కదా అని చాలా సీరియస్ గా పోట్లాడుతుంది. ఒక 2 minutes తర్వాత నాకు అర్థం కాలేదు, ఓకే ఈవిడ సీరియల్ గురించి మాట్లాడుతుంది అని. ఎందుకు ఇంకొక అమ్మాయి వెనకాల తిరుగుతావు, ఇంకో వెనక అమ్మాయి తిరుగుతావు, ఈ అమ్మాయిని ఎందుకు అర్థం చేసుకోవాలి? ఫస్ట్ లో చూసినప్పుడు నా కళ్ళ బాగుంది, నా కలర్ చూడలేదు, అన్ని చాలా డైలాగ్ చెప్పా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఒక్కడే డైలాగు, పిల్లకి తండ్రి నేను కాదు.
హాయ్ పూర్ణ, హాయ్, థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ నేటివ్ ప్లస్? నేను కొచ్చిన్, కేరళ, మలయాళీ అమ్మాయి. ప్లీజ్ కమ్ డైలీ టు ఆన్లైన్. దుర్గా ప్రసాద్ గారు ట్రై డైలీ చేద్దాం. వాళ్ళకి రోజు సీరియల్ చూసినట్టే ఉంటుంది డైలీ వస్తే. అవును, 7:30 to 8 రావాలి లైవ్. ప్లీజ్ సింగ్ ఏ సాంగ్ మ్యామ్ చెప్తున్నారు. నాకు తెలీదు, సింగింగ్ తెలీదు. నిరుపం చాలా బాగా సింగ్ చేస్తున్నారు. నిరుపంకి చెప్పండి కదా. చేద్దాం అండి. డెఫినెట్ గా అందరు షూటింగ్ స్టార్ట్ అయ్యాక టీం అందరం లైవ్ కి వస్తాం ఒక రోజు. ఆ రోజు పెట్టుకుందాం ఆర్కెస్ట్రా. ఓకే, బెటర్. సో ఫైనల్ గా జనానికి కరోనాకి ఒక మెసేజ్ చెప్పు. ఏం చెప్తావు? స్టే హోమ్, సేఫ్ హోమ్, ప్రే. అందరి కోసం ప్రే చేయాలి. ఇంకా ఇంట్లో ఉన్నాం కదా అందరం. ఇలా ఒక టైం ఎప్పుడు లైఫ్ లో దొరకదు. ఒక్కొక్కరిని అర్థం చేసుకోవడానికి, పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇంకా లైఫ్ లో దొరకదు ఇలాంటి టైం. అందరం మంచిగా యూజ్ చేయాలి ఈ టైం. బీ హెల్తీ. మీ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఆకలితో తిండి దొరక్క అలా ఉండొచ్చు. దయచేసి మీకు వీలైనంత హెల్ప్ మీరు చేయండి. అందరం బాగుంటేనే మనం బాగుంటాం. దయచేసి మనకి లాక్డౌన్ ఎక్కడి వరకు ఉంటుందో తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులు చాలా సిన్సియర్గా బాధ్యతగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. అవును, అదే ఇప్పుడు ఓకే చెప్పేది ఏదో చెప్తున్నా. నేను మనం ఇంట్లో ఉండి మంచిగా తింటున్నారు, పడుకుంటున్నారు. ఇది ఇల్లు లేని వాళ్ళు, తినడానికి ఏం లేని వాళ్ళు అందరం ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఎక్కడ ఉంటుందో మనం బయట చూస్తున్నారు కదా. నరకం అవును, స్ట్రీట్ లో తిరుగుతున్నారు కదా. వాళ్ళందరూ ఎక్కడ ఉంటుందో ఈ టైంలో. నేను 2-3 days నుంచి అలా ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ గవర్నమెంట్ సపోర్ట్ కూడా బాగానే చేస్తున్నారు. లైక్ వాళ్ళ ఫెసిలిటీస్ కానీ లేని వాళ్ళకి ఇవి అన్ని బాగానే ఇస్తున్నారు. లైక్ సో వాళ్ళు మనకెంత సపోర్ట్ చేస్తున్నారు, మనం కూడా గవర్నమెంట్ కి అంత సపోర్ట్ చేయాలి ఇలాంటి విషయాల్లో. ఇలాంటి టైంలో ఇల్లు నెల్లి వాళ్ళు తినడానికి ఏం లేని వాళ్ళ గురించి నాకు చాలా రోజుల నుంచి చాలా బాధగా ఉంది. వాళ్ళు ఎక్కడ ఉంటుందో, ఎలా చేస్తుందో, ఏం చేస్తున్నారో తెలియక చాలా బాధగా ఉంది. మనం ఇంట్లో అందరితో హాయిగా తింటున్నారు, పడుకుంటున్నారు అని, కానీ అది ఒక చాలా బాధగా ఉంది. సో ఉంది డెఫినెట్ గా. అంటే ఇలాంటి టఫ్ టైం నాకు తెలిసి కొంచెం ఇలాగే ఉంటే కనుక కొంచెం షార్ట్ టైం లోనే అంతా ఓకే అయిపోతుంది అనిపిస్తుంది. ఐ ఫీల్ సో. ఇంకా ఎక్స్టెండ్ అవుతుందో లేదో తెలీదు. ఇంకా ఇది లాక్డౌన్ డేట్స్ ఎక్స్టెండ్ అవుతుందో లేదో తెలీదు. అక్కడేంటి పరిస్థితి హైదరాబాద్ లో? సేమ్ అదే. మేబీ ఇవాళ రేపు అనౌన్స్మెంట్ వస్తుంది అనుకుంటా ఫర్దర్ అప్డేట్ గురించి. ఇప్పుడు దాకా ఇంకా ఎక్స్టెండ్ అవుతుందేమో తెలీదు. కొంచెం కేసెస్ సివియర్ గా ఉన్నాయి కాబట్టి మేబీ కాంట్ సే, ఏం చెప్పలేము.
ఏమైనా ఇది తగ్గే వరకు సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి మన షూటింగ్ మన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరూ బాగానే ఉంటుంది కదా. యా చాలా అందరూ మంది ఇలాగే టచ్ లో ఉంది. అందరూ safe ఇలాగే గానే. ఉన్నారు. యా ఉమ్. ఇంకా ఆ, అందరి కోసం ప్రే చేస్తున్నారు. ఎస్, బీ పాజిటివ్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్, ఓకే, ఓకే, ఇంకేం లేదు కదా. అంతే. సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. బాయ్. ఇంకా ఇలాంటి మరెన్నో సినీ మరియు తెలుగు సీరియల్ అప్డేట్స్ మీరు ముందుగానే చూడాలనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.